అల్లు అర్జున్ నాకు చాలా విలువైన సలహా ఇచ్చాడు. కెమెరా ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు ఎమోషన్ లోనే ఉండాలి. ఎడిటింగ్ సమయంలో అది అవసరం అవుతుందని చెప్పారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పటికీ బన్నీ ఇచ్చిన సలహా పాటిస్తానని కాజల్ అగర్వాల్ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పారు. నాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నేను యాక్టర్ కావాలని ముందే దేవుడే నిర్ణయించాడేమో. అన్ని దానికి అనుకూలంగానే జరిగాయి. నటిగా కెరీర్ లో ఎన్నో సక్సెస్లు చూశా. నా కుటుంబం కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. కాలేజీ రోజుల్లో చాలా మంది ప్రపోజ్ చేశారు. 100కు పైగా లెటర్స్ వచ్చాయి. ఒక అబ్బాయి రాసిన లవ్ లెటర్ నాకు చాలా నచ్చింది. నా గురించి కవిత రాశాడు. అది మా అమ్మకు నచ్చి దాచిపెట్టుకుంది. కథ నచ్చి కష్టపడి పనిచేసిన సినిమాలన్నీ హిట్ అవుతాయని అనుకుంటాం. కొన్నిసార్లు అంచనాలు తారుమారవుతాయి. అలా అనుకున్న సినిమాలు కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణే నోచుకోలేదు. అప్పుడు ఒత్తిడికి గురయ్యాను. హిందీలో నేను ది లవ్ జోన్ కి కహాని సినిమా చేశా. అందులో అందురాలిగా చాలా కష్టపడి నటించా. కానీ ఈ చిత్రం హిట్ కాలేదు. తెలుగులో కూడా అలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. అది దురదృష్టం అనుకున్నానంతే. జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ చేయడానికి ఎన్టీఆర్ కారణం. కేవలం ఆయన కోసమే చేశా. తనతో ఎన్నో సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ఆ పాట నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. అందుకే చేశా. పారితోషికం పెంచడం వల్లే ఆఫర్లు రావడం లేదు అన్నది నిజం కాదు. నేను అందరిలోగా పారితోషికం తీసుకుంటాను. పాత్రను బట్టి డిమాండ్ చేస్తానంతే. ఆయన విజన్ మరో స్థాయిలో. రాజమౌళి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వారు. సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన విజన్ మరెవరి లెవెల్లో ఉంటుంది. ఆయనతో వర్క్ చేశాక అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యం చేయొచ్చని అర్థమైంది. ఆయనతో కలిసి మరోసారి వర్క్ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే అని కాజల్ అగర్వాల్ తెలిపారు.